అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తోందనే నెపంతో అగ్రరాజ్యం వెనజువెలాపై మెరుపు దాడులకు దిగింది. వెనజువెలా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రాజధాని కారకాస్లోని 7 కీలక స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకున్నాయి. వారి బెడ్రూం నుంచే బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలిసింది. మదురో దంపతులను యుద్ధ విమానంలో వెనజువెలాను దాటించి యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. ఆ నౌక కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకోగా అక్కడి నుంచి మదురోను తరలించారు. వెనజువెలాపై దాడుల వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన చట్టసభ కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దాడుల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. తర్వాత వెనజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను యుద్ధ నౌకలో న్యూయార్క్ తరలిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అక్కడే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. వెనజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని తెలిపారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకస్లో విద్యుత్తును నిలిపేశామని వెల్లడించారు. వెనజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి ఆ దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తాయని ట్రంప్ వివరించారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగే వరకు వెనజువెలాను తామే నడిపిస్తామన్నారు.